అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే SA1 తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్ అయిన ఫిజిక్స్కి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇక్కడ నుంచి సెక్షన్ 1 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్ 8 ఇస్తారు. 8 into 1 = టోటల్ 8 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత 5, 6, 7, తర్వాత 8, తర్వాత సెక్షన్ 2 నాన్న. ఇవి ఇక్కడ 3 into 2 = 6 మార్కులు. అంటే 3 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్కదానికి 2 మార్క్స్. ఒక్కదానికి 2 మార్క్స్ అమ్మ మొత్తం. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 3. ఇది కూడా అంతే. 3 into 4 = 12 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా అనుకోదాన్ని. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కొంచెం ఆలస్యం అయ్యిండవచ్చు, కానీ ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలమ్మ. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదాలు.